కూడా మీకు పలానా ఒకటి చెప్పాడు ఒక జాతకం, ఆ జాతకం ఇప్పుడు నేను ఎట్లాగా ముందుకెళ్ళాలి అని అంటే క్యారికేచర్ అంట. ఇప్పుడు క్యారికేచర్ అంటే ఇప్పుడు మీ మొహాన్ని నేను క్యారికేచర్ గీస్తే ఫీచర్స్ మారుస్తా, పెద్ద ముక్కు వేస్తాను, పెద్ద చెవులు వేస్తాను. అప్పుడు లాజిక్ లేదంటే ఆయన మొహం ఇలా ఉండదు అన్నట్టు కాదు. మీ ఒక జీవిత సత్యాన్ని మనం ఎగ్జాజరేట్ చేసి సాటిరికల్గా చూపించినప్పుడు కొంత లాజిక్ని స్ట్రెచ్ చేస్తాం మనం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కామెడీ. అందుకని ఏంటంటే ఒక మొత్తం కుటుంబం అంతా కలిసి చూసేటప్పుడు ఆ చిన్న వ్యాపకం వెర్రింది అనుకోండి, ఆ మజా వస్తుంది. ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ సార్. మనకి ఐకానిక్గా ఇప్పుడు చెప్పుకునే క్యారెక్టర్స్ కానీ ఆహనా పెళ్ళింట దగ్గర నుంచి ఆ ఒక్కటి అడుక్కు వరకు కూడా లాజికల్ గా ఉండరు. కరెక్ట్. అప్పుడే మజా మీకు. అప్పుడే మజా. ఇప్పుడు ఆ ఒకటి అడవులో అతనికి ఏం చెప్తారు నాకు తెలిసి, నువ్వు ఆఫ్టర్ 1 year you will be king అండ్ ఈ లోపల ఫస్ట్ మ్యారేజ్ అమ్మాయి చచ్చిపోతుందో చెప్తే వాడు చచ్చిపోయే వాళ్ళకి తాళి కట్టడానికి ట్రై చేస్తుంటారు. నాకు గుర్తుంది. అవును, అది వాళ్ళు జస్ట్ చచ్చిపోతుంటారు లాస్ట్ మినిట్. అప్పులప్పారా సారీ. సో మీకు ఏమవుతుంది, ఆ విధమైన అబ్సెషన్ ఉన్నవాడి ప్రవర్తన ఇల్లాజికల్గానే ఉంటుంది. వాడి చుట్టుపక్కల ప్రపంచం కూడా ఇల్లాజికల్గానే మారుస్తూ ఉంటాడు తన ప్రభావంతో. సో అందరూ ఇల్లాజికల్గా ప్రవర్తించడం మొదలెడతారు. అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మై లాజిక్ ఇట్ లుక్స్ ఇల్లాజికల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ ఆడుతున్నాను అనుకోండి, ఇది స్లో పిచ్ అన్నప్పుడు నేను స్లో పిచ్ మీద ఎలా ఆడాలో దానికి ప్రిపేర్ అవ్వాలి. అవును. అంతేగా నేను ఫాస్ట్ పిచ్ మీద బ్యాటింగ్ చేస్తాను, స్లో పిచ్ ఇల్లాజికల్గా ఉంది అన్నట్టు. సో బేసికలీ ద హోల్ ఐడియా ఈజ్ అబౌట్ ఎ మ్యాడ్ ఫెలో. అవును, ఎగ్జాక్ట్లీ సార్. అంటే మనకి ఇప్పుడు నవ్వించిన వాళ్ళందరూ మ్యాడ్ ఫెలోస్ సార్. అంతే. మనకి మనం బ్లాక్ అండ్ వైట్ టైం నుంచి ఇప్పుడు సారంగపాణి జాతకం వరకు మనకు గుర్తుండిపోయి పెళ్ళంటే చూడండి, వాడు కోడిని వేలాడదీసి తింటూ ఉంటాడు. సో అది అసలు మీకు ఎవరికైనా ఐడియా వచ్చి ఉంటుంది ఎవరికైనా. అంటే పరోక్షంగా ఆ టేస్ట్ నేను అది డబ్బులు సేవ్ చేస్తున్నా. మోస్ట్ బిజార్. అంటే అదేంటంటే అలాంటి బిహేవియర్ చూసినప్పుడు మనకు నవ్వు వస్తుంది. అవును, మర్చిపోయి డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు సుతీవీర భద్రరావు. అవును, ఆర్టీసీ బస్ ఎక్కి. ముఖ్యంగా జంజాల గారు ఇలాంటి విచిత్రమైన పాత్రలను ఏరుకొచ్చి ఆ సినిమా ఐ థింక్ చూపులు కలిసిన శుభవేళ అనుకుంటాను. సుతీవీర భద్రరావు గారు ప్రతి ఒక్కరిని వాకింగ్ తీసుకెళ్ళి ఊరవతలు వేసి ఆయన కారులో వచ్చేస్తుంటారు. సో అలాంటివి అలాంటి ఒక క్వర్క్ ఉంటేనే హ్యూమర్. ఎగ్జాక్ట్లీ సార్. మీ రైటింగ్ స్టైల్లో ఈ లాజికల్ హిట్ అనేది తగులుతూ ఉంటుందా? వాటిని దాటుకొని ఎలా ఉంటుందంటే కథకి ఒక్కొక్క కథ తన సొంత లాజిక్ని నిర్వచిస్తుందండి. ఇల్లాజికాలిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ అ సర్టన్ లాజిక్. అయితే దానిలో మళ్ళీ రూల్స్ ఏర్పడతాయి. ఈ ఇల్లాజికాలిటీ అంటే ఈ పాత్ర ఇల్లాజికల్గా ప్రవర్తిస్తుంది, అప్పుడు ఎలాంటి ప్రవర్తన ఉండాలి అన్న దాని మీద కొన్ని మనం ఫాలో అవుతాం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కూడా. అతను ఇల్లాజికల్ గా ఉంటాడు, క్రూయల్ కాదు. ఆ పాపకి స్వీట్ పెట్టేటప్పుడు వాడి మొత్తం సర్వనాశనం చేసి అతని క్యారెక్టర్ పడిపోయినా సరే ఆ తప్పు జరగనివాడు. అతను ముందరే నేను అందునే కథలో వాడు ఏమంటాడు ఫ్రెండ్తో, ఒరే ఎంతమంది దుర్మార్గులు నేరాలు ఘోరాలు చేసి తప్పించి తిరుగుతున్నారా, అలాంటి వాడిని ఒక్కరిని పట్టుకుని వాడిని మనం ఏమైనా చేద్దాం కానీ ఇన్నసెంట్ వాళ్ళని ఈ డజన్ వాంట్ టు కిల్. సో సారంగపాణి ఎథికల్ పర్సన్, నైతికమైన మనిషి, ఎథికల్ కిల్లర్, ఎథికల్ హ్యాకర్ అని కూడా అంటాడు కదా. సో నా నైతికత ఎక్కడ దెబ్బతినకూడదు. ఎప్పుడైతే తన స్వార్థం కోసం ఒక అమాయకులను కూడా చంపడం నిర్ణయించుకుంటే అది ఉన్మాదం. ఇది మూఢనమ్మకం మాత్రమే. కాబట్టి అది జాగ్రత్త నేను తీసుకున్నాను. అతను ఎక్కడా కూడా అతను మనం ఇష్టపడాలి. వాడిని చూసి నవ్వుతున్నా కూడా అతను జాలి కలగాలి, నవ్వుకోవాలి. అది కరెక్ట్. అది దర్శి లాంటి పర్ఫార్మర్స్తో అది ఈజీ.